రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఒకవైపు వైసీపీకి కొండంత అండగా ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా గండి కొడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి మంత్రం పఠిస్తూ ఆ ఓట్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. అయితే కూటమి వేస్తున్నటువంటి ఈ డబుల్ అటాక్తో వైసీపీ ఓటు బ్యాంకు కకలావికలమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకపైనే ఆశలు పెట్టుకున్నటువంటి వైసీపీ కనీసం కౌంటర్ ఇచ్చే వ్యూహాలను కూడా రచించలేకపోతోంది. మరి ఈ పరిస్థితుల్లో వైసీపీ తన ఓటు బ్యాంకును కాపాడుకోగలదా? క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఒకవైపు వైసీపీకి కొండంత అండగా ఉన్నటువంటి ఎస్టీ ఓటు బ్యాంకుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా గండి కొడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ నియోజకవర్గాల్లో అభివృద్ధి మంత్రం పఠిస్తూ ఆ ఓట్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. అయితే కూటమి వేస్తున్నటువంటి ఈ డబుల్ అటాక్తో వైసీపీ ఓటు బ్యాంకు కకలావికలమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకున్నటువంటి వైసీపీ కనీసం కౌంటర్ ఇచ్చే వ్యూహాలను కూడా రచించలేకపోతోంది. మరి ఈ పరిస్థితిలో వైసీపీ తన ఓటు బ్యాంకును కాపాడుకోగలదా? క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి ఓటు బ్యాంకును కూడా రక్షించుకోలేని పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన కూడా వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అధికార పక్షం. ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరామ్, తప్పకుండా. ఎందుకంటే ఒక ఎస్టీ ఓట్లు అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ ఓట్లు అవ్వచ్చు, గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీకి మళ్ళటం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికలు అవ్వచ్చు, అంతకుముందు వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు ఎన్నికలు అవ్వచ్చు, మొత్తం కూడా ఈ వర్గాలు ఎస్టీ ఎస్సీ వర్గాలంతా కూడా అండగా నిలిచాయి వాళ్ళందరికి కూడా. మొన్న ఎలక్షన్లో కూడా ఎక్కడ చూసుకుంటే కాదు, ఒక్క ఉత్తరాంధ్రలో చూసుకుంటే అరకు పార్లమెంటు పరిధిలో అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీని కూడా గెలుచుకున్నారు. అంటే కూటమి ఒకవైపు స్వీప్ మొత్తం చాలా భారీ ఎత్తున మెజార్టీ వచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం ఆయా వర్గాలు అంటే ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రం చాలా వరకు కూడా తక్కువ ఓట్లతో గెలవడం, కొన్ని చోట్లేమో వైసీపీకి కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి అయితే ఈ ఓట్లపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే 1-2 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే చిత్తశుద్ధితో ఆ గిరిజనుల అభివృద్ధి కోసం కోరుకుంటున్నారు. దానికి తార్కాణం ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా గిరిజనులకు రోడ్లు లేక డోలీ మూతలతోనే అనేక వందల మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్యం బాగోక ఆ డోలీని మోసుకొచ్చి హాస్పిటల్ వెళ్ళాక గర్భిణీ స్త్రీలు అయితేనే మొత్తం కూడా పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రానప్పుడే ముందు ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడే చెప్పాడు, మొత్తం కూడా మీకు కష్టాలు తీరుతాం, డోలీ కష్టాలు లేకుండా చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే కొన్ని మాసాల్లోనే దాదాపు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో అంటే అరకు పార్లమెంటు ప్రాంతం, అరకు పార్లమెంటు కానీ, అరకు ఎమ్మెల్యే కానీ, పాడేరు ఎమ్మెల్యే కానీ కూటమిలో లేనప్పటికీ, కూటమి గెలుచుకున్నప్పుడు కూడా మీరు నాకు ఓట్లు వేయినప్పటికీ నేను మీకు సేవ చేయడానికి వచ్చానని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడం, అభివృద్ధి చేయడం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ ప్రాంతాలని అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వెనకబడ్డారు, రోడ్లు అయితేనే, మౌలిక సదుపాయాలు అయితేనే, వాళ్ళకి కావలసిన వనరులు అయితేనే, ఆర్థిక సాయం అయితేనే, పథకాలు అయితేనే వాళ్ళకి అమలయ్యే విధంగా మరోవైపు చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు కూడా వాళ్ళని ఆకట్టుకునేందుకు, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు సిద్ధశుద్ధితో పనిచేస్తున్నారు. అందువల్లే మనం ఉత్తరాంధ్రలో చూసుకుంటే భారీ ఎత్తున మొత్తం ఎస్టీ అంటే గిరిజనులకు మొత్తం వైసీపీ నుంచి జనసేనలో గ్రామాలు జనసేనలో చేరిపోతున్నారు. అదేవిధంగా టీడీపీలో కూడా చాలామంది చేరిపోతున్నారు. ఒకవైపు ఎస్టీలు, ఒకవైపు ఎస్సీలు ఈ విధంగా చేస్తుంటే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే పాడేరు,
ఎమ్మెల్యే కానీ లేకపోతే అరకు ఎమ్మెల్యే కానీ అరకు పార్లమెంట్ పదవులు ఎంపీ కానీ కనీసం వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు, ఆ ఓటు బ్యాంకుని కాపాడుకునే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి 11 సీట్లు కూడా అరాకొరా గెలిచింది కూడా ఇక్కడే ఎస్టీ ఎస్సీ ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకుని కాపాడుకోవడం పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళరు, ఎంపీ కొత్తగా నెగ్గినటువంటి ఎంపీ పార్లమెంట్కి వెళ్ళినా ఏం మాట్లాడదు, ఇక్కడ సమస్యలని ప్రభుత్వం తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ఆ కూటమి ఎక్కడైతే కోల్పోయిందో, మన అసెంబ్లీలో ఎక్కడైతే ఓట్ల శాతం తక్కువ వచ్చిందో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు పోగొట్టుకుందో అక్కడ మాత్రం ఎంపీటీసీలు జడ్పీటీసీలు మొత్తం మండల స్థాయిలో లేదా ఇక్కడ జీవీఎంసీ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, అన్ని స్థాయిల్లో కూడా ఈసారి గట్టిగా పోటీ ఇచ్చి తప్పనిసరిగా కూడా స్థానిక సంస్థలో పట్టు నిలుపుకునేందుకు ఇప్పటి నుంచే ప్రతి వ్యూహాలు కూడా మొత్తం అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అయితే అధినేత కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు, ఎక్కడ ఆ ప్రాంతాల్లో పర్యటించిన కూడా పరిస్థితి కనిపించట్లేదు. దీంతో వాసు, ఒక విధంగా చూసుకున్నట్టయితే గతంలో వీరు అధికారంలో ఉన్న టైంలో కూడా చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పేసి కూడా ప్రజలకు కూడా తెలుసు. ఒక విధంగా చూసినట్టయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కూటమి సర్కార్ పై విపక్షాలకు సంబంధించి కూడా ఒక ప్రతిపక్ష పాట పోషించినప్పటికీ కూడా ఎందుకు సరైన ఓటు బ్యాంకుని ఆయన నిర్మించుకోలేకపోతున్నాడు? అదే మీరు అన్నదే. ఎందుకంటే గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏం సేవ చేయలేదు. అందుకేగా 40 సంవత్సరాల నుంచి కూడా డోలి మూతలతోనే వాళ్ళు ముడిచిపోత పడుతున్నారు. రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, తాగునీరు కానీ ఎక్కడ కూడా ఆ ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు, కనీసం వాళ్ళని గెలిపించుకుని ఇప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితేనే, చంద్రబాబు అయితేనే వాళ్ళకి సేవ చేసేందుకు మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, మౌలిక సదుపాయాలు కనిపిస్తున్నారు, మన కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. అందువల్లే గ్రామాలు కూడా పార్టీలు మారిపోతున్నారు, వైసీపీ నుంచి వచ్చేస్తున్నారు. వైసీపీ కాపాడుకోవడం కాదు, గతంలో వీళ్ళు గెలిపించిన వాళ్ళు కూడా కాపాడుకునే పరిస్థితి కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పార్టీలు మారే ఆలోచనలు ఉన్నారు. అరకైతేనే, పాడేరైతే తదితర ప్రాంతాల్లో కూడా సాంకేతికపరమైన సమస్యలు కానీ లేకపోతే వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. ఎక్కడో కూడా తుడుచుకు పెట్టిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలా పకడ్బందీ వ్యూహంతో కూటమిలోని చంద్రబాబు అయితే, పవన్ కళ్యాణ్ అయితే ఆయా వర్గాలను ఆకట్టుకోవడం, ఆయా వర్గాల సేవలు చేయడం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు.